ప్రేమకంటే హద్దు ఉండదు, ఒక లిమిట్ అనేది ఉండదు. ఇంతవరకే ప్రేమిస్తాను, వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళతో మాట్లాడుతాను, వారు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వారు నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తాను అనుకుంటూ కొన్ని లిమిట్స్, కొన్ని షరతులతో కూడిన, స్వార్థంతో కూడిన ప్రేమ ఈ లోకంలో ఉంటూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది. నీలో మనలో ఏ విధమైన అర్హత లేకపోయినాను, మనము దేవునికి ఎందుకు పనికిరాకపోయినాను, ఏ విషయంలో ఆయనకు ఉపయోగం లేకపోయినాను, ఆయన మనల్ని ప్రేమించుచున్న వాడు కొన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతో ప్రేమిస్తున్నాడంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నవాడు కొన్నాడు. లోకము అనగా ఒక సంఘము, ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక గ్రామం మాత్రమే కాదు, ప్రపంచానంతటిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఈ లోక సంబంధమైన ప్రతి మనిషి యొక్క ప్రేమ అశాశ్వతమైనది. అనగా వారు శాశ్వత కాలము నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉంటానని చెప్పేవారుగా ఉండవచ్చు. కానీ వాళ్ళు బ్రతికినంత కాలం నేను ప్రేమిస్తానని చెప్పగలిగే వారు ఉన్నారు. కానీ శాశ్వత కాలం నేను ప్రేమిస్తానని చెప్పేవారు ఏ వ్యక్తి, తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారి ప్రేమ కొంతకాలమే. మానవుని యొక్క సంబంధమైన ప్రేమ నీలో అందం ఉన్నప్పుడు, నీలో ఉపయోగపడే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రేమించేదుకుంటుంది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఎంతవరకు అంటే నేను ఉన్నంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. బూదిగంతములు వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించేవాడుకున్నాడు. ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించిన మొదలుకొని మరలా తండ్రి అయిన దేవుడి దగ్గరికి మనం చేరే వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందువల్ల ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. రెండవది, దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండేది. దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉండదు. దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క మార్పు జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు. దేవుని యొక్క ప్రేమ మార్పు లేనిది. ఎబ్రీ పత్రికలో మనం వాక్యం ద్వారా జ్ఞాపకం చూసుకుంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండిన వాడుకున్నాడు. నిన్న నేడు నిరంతరము అంటే నిన్న ఏ విధంగా అయితే ఉన్నాడో ఈరోజు కూడా అదే రీతిగా ఆయన ఉన్నాడు. నిన్న నిన్ను ఏ విధంగా అయితే ప్రేమించాడో ఈరోజు కూడా నిన్ను అదే రీతిగా ప్రేమించగలిగి వాడుకున్నాడు. రేపు రోజు కూడా నిన్ను అదే రీతిగా ప్రేమించగలిగి వాడుకున్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఏ విధమైన మార్పు ఉండదు. అయితే మనుషుల యొక్క ప్రేమలో ఎన్నెన్నో విధాలైన మార్పులు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలోనే లాబాను అనే ఒక వ్యక్తి తన అల్లుడైన యాకోబును ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎంతగానో ప్రేమించాడు. కానీ అల్లుడు యాకోబు ఎప్పుడైతే ఆశ్రయించబడ్డాడో లాబాను యొక్క ప్రేమలో మార్పు వచ్చింది. ప్రేమించవలసిన వాడు అసూయపడుతూ ఉంటున్నాడు. ప్రేమించవలసిన వాడు దూషిస్తూ ఉంటున్నాడు. ప్రేమించవలసిన వాడు అసూయపడుతూ దేవుని యొక్క సన్నిధిలో నుండి, ఆయనకు సహవాసంలో నుండి, తన ఇంటి వద్ద నుండి తొలగించాలనుకుంటూ ఆలోచన కలిగిన వాడుకున్నాడు. ఈరోజు మానవుని యొక్క ప్రేమ నిన్నటి దినాన నిన్ను ఎంతో ప్రేమించిన వారు ఈరోజు నిన్ను ద్వేషించే వరకు ఉండవచ్చు. నిన్నటి రోజు నువ్వు బాగోవాలని కోరుకునేవారు ఈరోజు నీవు శపించావాలను, లేకపోతే శపించబడాలను, నీవు పత్రమైపోవాలను కోరుకునేవారుగా ఉండొచ్చు. మానవుని యొక్క మాట, మానవుని యొక్క ప్రేమ ఇప్పుడు ఒకే రీతిగా ఉండేది కాదు. వారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వారికి వ్యతిరేకంగా ఉంటే మరొక రీతిగా. ప్రేమించి వారే ద్వేషించే వారికి ఉంటుంటారు, నమ్మిన వారే మోసం చేసే వారికి ఉంటుంటారు. కానీ దేవుని ప్రేమ మాత్రము ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటుంది. తల్లి తనక బిడ్డలను ప్రేమించట్లుగా, తండ్రి తనక బిడ్డలను ప్రేమించట్లుగా, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఉంటుంది. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతకంటే ఏ విధమైన లిమిట్స్, సరిహద్దు, అద్దు అనేది లేకుండా ఆయన ప్రేమ
మన కొరకు ఈ లోకములోనికి మానవునిగా జన్మించినంతగా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే నిన్ను నన్ను ప్రేమించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినంతగా. చూడు, నేను నిన్ను ఎంత ప్రేమించానో, నీ కొరకు నేను ప్రాణం ఇచ్చేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అంత ప్రేమ దేవుడు మన పట్ల కలిగిన వాడుకున్నాడు కనుక దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. రెండవది, దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండేది ఉంది. ఈరోజు అయ్యో మనుషులు మారిపోయారండి. నిన్న దినాన ఉన్న ఆ ప్రేమ, నిన్న దినాన ఉన్న ఆప్యత ఈరోజు నా పట్ల చూపట్లేదండి. ఎంతో మంది కృంగిపోతున్నారు. మానవుని యొక్క స్వభావం అదే, మారిపోయేది ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము ఎల్లప్పుడూ ఉండేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మానవ సంబంధమైన మార్పు చెందుతున్నా, మారిపోతున్నా ఆ ప్రేమ, ఆ ఆలోచన ఆ మనుషుల కొరకు చూడడం కంటే దేవుని యొక్క ప్రేమ కొరకు ఆతృత చెందు. దేవుడు నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చిన ఆ ప్రేమమూర్తిని స్మరించుకుంటూ ఆయనే నిజమైన రక్షకుడని, ఆయన ప్రేమ నాకు కావాలని, ఆయన యొక్క స్వాస్థ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి మాట, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. రెండవది, ఎందుకు ఆయన ప్రేమించాడు, ఎందుకు ఆయన యొక్క ప్రేమ మన ఎడల ఉన్నతమైనది అంటే కేవలము ఆయన ప్రేమ క్రియారూపమైనది మాత్రమే కాదు, కానీ దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడుకున్నాడు. ఆయన పుట్టడం మాత్రమే కాదు, ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆ ప్రేమలో ఆ త్యాగములో గొప్ప సత్యం ఏంటి అంటే ఆ ప్రేమ ఎందుకు మన పట్ల కనపరచబడింది అంటే దేవుడు మనము నశించిపోకుండా ఉండి నిమిత్తముగా. ఎవరో కూడా లోకములో ఉన్న వ్యక్తి కూడా నశించిపోకుండా ఉండునట్లుగా దేవుడు మనలను ప్రేమించిన వాడుకున్నాడు. చూడండి, ఆ వాక్య భాగంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఎవరు నశించిపోకుండా ఉండేవారు ఉన్నారంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగిన వారు ఉన్నారో వారు రక్షించబడే వారు ఉంటారు, వారు నశించిపోరు. ఈరోజు అనేక మంది మనకి విశ్వాసము దేవుని మీద ఆధారపడవలసినది ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనము ఆయన మీద నమ్మకం కలిగి ఉండవలసిన వరకు ఉన్నాం. కానీ మన యొక్క ప్రేమ, మనకి విశ్వాసము మనుషుల మీద ఆధారపడేది ఉంటుంది. ఒక మందిరానికి వెళ్తే నాకు మేలు జరుగుతుందనో, ఓ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయనో ఒక వ్యక్తుల మీద మనము నమ్మిక కలిగి ఉండడం కంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు. ప్రియ సహోదరి క్రైస్తవుడా, దేవునికి బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసము ఎవరి యందు? విశ్వాసకర్తైన దేవుడి వైపు మనం చూడవలసిన వరకు మన విశ్వాసము మన కొరకు మానవునిగా జన్మించి మన కొరకు మరణించి మృత్యుంజయుడ తిరిగి లేచిన యేసయ్య నామములో యేసుక్రీస్తునందు మాత్రమే మన విశ్వాసం ఉండాలి. కానీ మందిరాల మీద కానీ, గోపురాల మీద కానీ, ఏ వ్యక్తుల మీద కానీ, ఏ సంస్థల మీద మన విశ్వాసం ఉండకూడదు. విశ్వాసము అనేది, మన నమ్మకం అనేది నా దేవుడు గొప్పవాడు, నా రక్షకుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, నా పట్ల ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు గొప్పవాడు. సేవకులు మనుషులు కాదు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలను జరిగించగలిగేవాడుకున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగించగలిగేవాడుకున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు దేవుని యందు పరిపూర్ణంగా నువ్వు నమ్మినట్లయితే, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగిన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఏదైనా చేయగలిగే సమర్థుడై ఉన్నాడు. అయితే మన విశ్వాసము ఏ మందిరానికి వెళ్తే మంచిది ఉంటుంది, ఏ సేవకుల కొరకు మనము ఎదురు చూస్తే మంచిది ఉంటుంది, ఏ సేవకు ద్వారా ప్రార్థన చేసుకుంటే నా జీవితంలో మేలు జరుగుతుందని మన విశ్వాసము మనుషుల మీద ఆధారపడినంత వరకు కూడా దేవుని యొక్క మేలు మనము పొందుకోలేము. నా యందు విశ్వాసము అనగా దేవుని యందు మాత్రమే మన విశ్వాసం కలిగి ఉండవలసిన వరకు ఉన్నాము. ఈరోజు అనేక మంది, చాలా బాధాకరమైన విషయం అది, ఒక మందిరాల మీద పలానా మందిరానికి వెళ్తేనే నేను బాగుపడతాను, పలానా
గ్రామమునకు పలాని పట్టణానికి వెళ్తేనే, ఆ స్థలంలో ప్రార్థన చేయించుకుంటేనే, ఆ స్థలంలో ఉన్న దైవజనులతో నేను ప్రార్థన చేయించుకుంటేనే నాకు మేలు కలుగుతుందనే ఆ నమ్మకం బట్టి ఎంతగానో ప్రయాణం చేస్తూ ఉంటావునా కదా. స్థానికంగా ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి, స్థానికంగా ఉన్న దైవజనులు విడిచిపెట్టి, అంటే నీ విశ్వాసం అంటే విశ్వాసము ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉండాలి అంటే దేవుని యందు మన విశ్వాసం ఉండాలి. ఈ చదవబడిన వాక్య భాగంలో మొదటిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, రెండోది ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుకునేవాడు ఉంటాడు. మూడవ మాట మనం జ్ఞాపకం చూసుకుంటే నిత్య జీవము అనేది చాలా ఉన్నతమైనది ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి దేవుడు ఏమి ఇవ్వగలుగుతాడు, ఏమి ఇచ్చేవాడై ఉన్నాడు అంటే నిత్య జీవము. ఆయన ఎంత శ్వాసము కలిగిన ద్వారా కేవలము కొన్ని లోక సంబంధమైన మేలుల కొరకు మాత్రమే కాదు ఆయన ఎంత శ్వాసం వచ్చేది. దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు ఆ బాధలను తొలగిస్తాడు, ఇంతవరకు మాత్రం కాదు నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచేది శాశ్వతమైన నిత్య జీవము. ఈ లోక సంబంధమైన జీవము అశాశ్వతమైనది. కొన్ని దినాలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో మనము జీవించే వరకు ఉన్నాం. కానీ దేవుని యొక్క నిత్య జీవము మనం పొందుకోవడానికి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కనుక చదవబడండి ఈ వాక్య భాగంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో లోకమనగా నీవు, నేను, మనమందరం కూడా, ప్రపంచమంతా కూడా ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు కూడా నశించిపోకుండా ఉంటున్నట్లుగా. ఎంత ప్రేమ, ఎంత ఆలోచన దేవుడికి! నువ్వు నశించిపోకుండా ఉండాలని, నువ్వు సాతాను సంబంధమైన బంధకాలు చిక్కుకోకూడదని, వేటగాడి వేస్తున్న వలలో బంధకాలను ఉండకూడదని, ఏ విషయంలో కూడా నశించిపోకుండా ఉండకూడదని దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికే ఆయన లోకంలోనికి వచ్చిన వాడుకున్నాడంట. దేవుడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికే. ఎక్కడో పడున్న నిన్ను, నీ ఇంటి వారే, నీ వాళ్ళే మనల్ని పట్టించుకోకపోవచ్చు, వాడంతా నేను అలాగే పడుంటాడని వదిలేయచ్చు. దేవునికి సంఘంలో నుండి దూరం అయితే ఆ స్థానికంగా ఉన్న సంఘస్థులకు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, ఇంటి నుండి దూరం అయితే నీ బంధువులు నిన్ను గుర్తు చేసుకోకపోవచ్చు. కానీ నీవెక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను ఎదుగుతూ ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇది ఆదాము ఎక్కడ ఉన్నావయ్యా అని ఆదామును ఎదుగునట్లుగా, పాప బంధకాలు సాతాను మాట విని తండ్రి వద్ద నిలబడవలసిన వాడు దాక్కుంటూ ఉండగా, ఆదాము ఎక్కడ ఉన్నావయ్యా, నేను పిలిచినప్పుడు నా ఎదుట రాకుండా ఎక్కడ ఉన్నావయ్యా అంటూ తండ్రి ఎంత బాధపడుతుంటున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు తన విషయంలో తండ్రి ఎంత వేదన చెందుతూ దినమెల్లా చేతులు చాపుతూ ఉంటున్నాడు అంట. దినమెల్లా అయ్యో ఈ రోజైనా, ఇప్పుడైనా తన మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయ్యో నా కుమారుడు వస్తాడు, ఈ రోజైనా వస్తాడు, ఈ రోజైనా వస్తాడు అంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తున్నాడు. అనుకున్న రీతిగానే తండ్రి ఆశించట్లుగానే ఒకరోజు తన బుద్ధిని మార్చుకొని తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని తండ్రి దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. దూరంగా ఉండగానే తండ్రి చూచి ఎంతగానో సంతోషించి, కుమారుడా వస్తున్నావా అనుకుంటూ దూరంగా ఉన్న తన యొక్క కుమారుడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసా? ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నశించిపోకుండా ఉండాలని, సాతానిక బంధకాలు ఉండకూడదని ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కొరకు చేతులు చాపి వాడుకున్నాడు. నువ్వు ఆయన ఎందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయనతో ఆనందించాలని ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు నశించిపోకూడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు లోక సంబంధమైన బంధకాలు ఉండడం దేవునికి ఇష్టం లేదు. నేను మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డల ఎడల ఆనందకరంగా ఉండాలని, ఆయన ఎందుకు సంతోషకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒక తండ్రికి 10 మంది కొడుకులున్నా కానీ, ఒక తండ్రికి 10 మంది పిల్లలున్నా కానీ, ఏ వ్యక్తి కూడా నశించిపోతే 9 మంది కూడా ఉన్నారు కదా, ఒక చచ్చిపోయిన 9 మంది ఉన్నారు కదా అనుకుంటూ సంతోషించాడు, దుఃఖిస్తాడు. అయ్యో అయ్యో నా కుమారుడా. ఈరోజు దేవుడు
నీ ఎడల కూడా అదే ప్రేమ కలిగిన వాడు కొన్నాడు. ఎంతోమంది ఉన్నారు నా దగ్గరికి, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది భక్తులు వస్తున్నారు. వారు